గాని ఈరోజు దేవుని మహిమ ఆయన నీలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రతి వ్యక్తి ఒక మందస పెట్టిగా మీరు మారాలి. ప్రతి వ్యక్తి నివసిస్తున్నామో అది ఒక ప్రత్యక్ష గుడారముగా మారాలి. ఒక ప్రత్యక్ష గుడారముగా మారాలి. ఒక దేవుని మహిమ ఆ స్థలములో నివసిస్తుందని తెలుసుకోవాలన్నట్లయితే మన దేహము దేవుని ఆలయముగా మారాలి. మన దేహము దేవుని యొక్క ప్రత్యక్ష గుడారముగా మారాలి. మన యొక్క హృదయము దేవుని యొక్క ఆ యొక్క కృపా సింహాసనంగా మారాలి. మన శరీరములో దేవుని వాక్యము నివసించే వారిగా మారాలి. ఆయన కర్రతో మనము ముందుకు వెళ్లేవారుగా మారాలి. కీర్తనలో 23 కీర్తనలు అంటాడు, నువ్వు గాఢాంధకారపు లోయల్లో నువ్వు సంచరించినను నీకు ఏ అపాయం రాదు, నా దొడ్డు కర్ర నా దండము నిన్ను ఆదరించును కదా. ఆరోను కర్ర మనల్ని ఆదరించేదిగా ఉంది. ఆరోను కర్ర మనల్ని ఆదరించి మనల్ని నడిపించేదిగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ మహిమ చేత నింపబడాలి మనము. యేసు ప్రభు అన్నాడు, ఇంక నేను దేవాలయములో నేను ఉండను. అందుకని ఆయన మనుషుల మధ్యలో నివసించేవాడు, మనుషుల మధ్యలో సంచరిస్తా ఉండేవాడు. రాత్రి కాలం ముందు ఒలివ పర్వతము, పగలంతా జనాల దగ్గర ఉండేవారు. అప్పుడప్పుడు దేవాలయంలోకి వెళ్ళి వచ్చేవాడు. ఆయన మనుషుల మధ్యలో నివసించాడు, కానీ ఆయన ఖాళీగా ఉన్న ప్రత్యక్ష గుడారములో ఆయన ఇంకా లేడండి. ప్రత్యక్ష గుడారములో ఉంటే ఆయన చూడలేరు ఎవరు. ప్రత్యక్ష గుడారంలో ఉంటే యాజకులే లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నప్పుడు మిగతా వారు ఎక్కడ చూడగలరు. అందుకని యేసు ప్రభు వారు ఆయన శిలువలో ఆయన మరణించిన తర్వాత, ఆయన ఆత్మని అప్పగించిన తర్వాత దేవాలయపు తెర రెండుగా చీలిందంట. రెండుగా చీలింది. ఎందుకంటే మనం ఇంకా అబ్బా తండ్రి అని ఆయన పిలిచినట్లుగా ఆయన మహిమ చేత నింపబడిన వారుగా మనకి ఆయనకి ఏది కూడా అడ్డుగా ఉండకుండగా దేవుడు మనకి ఒక తెరవబడిన పరలోక రాజ్యాన్ని ఆయన మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఒక తెరవబడిన పరలోక రాజ్యము. ఆ తెరవబడిన పరలోక రాజ్యములో మనము తడవాలి. దేవుని బిడ్డలారా, ఆ తెరవబడిన పరలోక రాజ్యముగా ఆయన రాజ్యములో ఒక పాలిభాగస్తులుగా ఉండాలి. నేను చిన్నప్పుడు అండి, నాకు 10వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు, నేను బాప్టిజం పొందుకున్న తర్వాత నుంచి కూడా నేను అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. నాకు ఒక కల ఉండేది, ఏలియాలాగా అయిపోవాలి, ఏలియాలాగా అభిషేకం పొందుకోవాలి, ఏలియాలాగా సూచక్రియలు చేయాలి, ఏలియాలాగా జీవితం ఉండాలి అని చెప్పి, ఏలియాలాగా ప్రార్థన చేయాలని చెప్పి ఆ మైదానంలో వెళ్ళి చెట్ల కింద బొట్ల కింద మోకరించి ప్రార్థన చేసేవాడిని. నాటి ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమ ఒక రోజు దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని మహిమ నాలోకి దిగి వచ్చిందో ఇంటిలో వెళ్ళి ప్రార్థన చేయాలనిపించేది అనమాట. ఎక్కడుంటే ప్రార్థన చేయాలనిపించేది, వాక్యం చదవాలనిపించేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసేకి దగ్గరగా చేస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి సమీపులుగా పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము నీతిమంతులుగా ఉన్నాం గనక ఎన్ని మార్లు పడిపోయినా ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు, మనల్ని సరిచేస్తా ఉంటాడు. ఆయన మనకి ఒక GPS, ఆ గూగుల్ మ్యాప్ ఉంది కదా, రీడైరెక్షన్ మాట్లాడుతూనే ఉంటుందండి. ఆ యొక్క యూట్యూబ్, ఆ యొక్క గూగుల్ మ్యాప్ ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి మీరు డెస్టినీ పెట్టారనుకోండి, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, టేక్ యూ టర్న్ అండ్ కీప్ లెఫ్ట్, కీప్ రైట్, టేక్ ఫస్ట్ లైన్, సెకండ్ ఎగ్జిట్ అని చక్కచక్కగా చెప్తా ఉంటదండి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించువాడుగా ఉన్నాడు.